నిన్న ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి భీకరమైన దాడి చేశాయి. ఈ భీకరమైన దాడిలో ఆ దేశం యొక్క సుప్రీం లీడర్, కమాండర్ అయినటువంటి ఖొమైనీ దాదాపు 39 సంవత్సరాలుగా ఆయన అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన మరణించారు. ఆయనతో పాటు చాలామంది మరణించారు. అయితే ఇరాన్ ఈ భారీగా దెబ్బతిన్నటువంటి ఇరాన్ వెంటనే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఇరాన్కు అమెరికా చాలా దూరంలో ఉంది. చాలా దూరంలో ఖండాంతర క్షిపణులు, అంటే దాదాపు 1000 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి అమెరికాను మీద ఇరాన్ దాడి చేయడం అనేటువంటిది చాలా కష్టమైన పని. కానీ అమెరికా అనేటువంటిది పశ్చిమాసియాలోని ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాల్లో, గల్ఫ్ కంట్రీస్లో, ముఖ్యంగా కువైట్లో, బెహ్రైన్లో, సౌదీలో, తర్వాత ఒమన్లో, ఇలాంటి దేశాల్లో తన యొక్క సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నది. తన యొక్క సైనిక స్థావరాల మీద అమెరికా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మళ్ళీ ఇరాన్ ప్రతిదాడులు చేస్తూ ఉన్నది. ఆ ప్రతిదాడుల్లో చాలామంది కూడా చనిపోతున్నారు. అయితే ఇదంతా కూడా అంటే ఒక దేశం మీద యుద్ధం చేయడానికి, ఒక దేశాధ్యక్షుని చంపడానికి ముందు ఆ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధాలను, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంఘర్షణను ఆసరాగా తీసుకొని, ప్రజల వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని ఆ సందర్భాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకునేటువంటి ప్రయత్నం గత అనేక సంవత్సరాలుగా అమెరికా చేస్తున్నది. మొన్ననే మనం చూసినాం. వెనుజులా అధ్యక్షుడు మదురోను రాత్రికి రాత్రే ఆయనను పట్టుకోల్పోయారు. ఆయన మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడని, అక్కడ మాదక ద్రవ్యాలు అమెరికాకు సరఫరా చేస్తున్నాడని ఆయన మీద ఆరోపణలు చేసి ఆయనను పట్టుకెళ్లారు అమెరికాకు. అంతకుముందు మనం సద్దాం హుస్సేన్, ఇరాక్ మీద సద్దాం హుస్సేన్ చేస్తున్న అంతర్యుద్ధాన్ని ఆసరా చేసుకుని సద్దాం హుస్సేన్ ఇరాక్ మీద దాడి చేశారు. చివరికి సద్దాం హుస్సేన్ చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు లిబియా మీద దాడి చేశారు. లిబియాలో అంతర్ఘర్షణలు వస్తే దాని గడాపిని కూడా చంపేశారు. ఇట్లా రకరకాల దేశాల మీద, రాజుల మీద రకరకాలుగా ఆ సమాజంలో ఆయా రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క వ్యతిరేకతను అంటిపెట్టుకొని వాటిని ఆసరా చేసుకుని యుద్ధాలు చేయడం, ఇట్లా చంపేయడం, దేశాల్లో ఉన్నటువంటి అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి అత్యంత తక్కువకు వచ్చేటువంటి చమురు నిల్వలను పొందాలంటే, కానీ ప్రకృతి వనరులను కొల్లగొట్టాలంటే ఉద్దేశము, చౌకలలో కొల్లగొట్టాల ఉద్దేశం, తమ రాజ్యాలను ఆయా దేశాల్లో తమ యొక్క బానిసలైనటువంటి వాళ్ళను ఆ దేశాలకు రాజులుగా పెట్టి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి కుట్ర కుతంత్రాలు అమెరికా గత అనేక సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఇరాన్ మీద దాడి జరిగింది. మళ్ళీ ప్రతిదాడిగా ఇరాన్ తన యొక్క అమెరికా పక్క దేశాల్లో పెట్టుకున్న స్థావరాల మీద దాడి చేస్తున్నది. ఇరాన్ చెప్తున్నది, ఈ పక్క దేశాలు మాకేం శత్రువులు కాదు, కానీ ఇరాన్ అమెరికా పెట్టుకున్నటువంటి అణుస్థావరాల లక్ష్యంగా మేము చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు దాడి చేస్తున్నారు. ఈ దాడుల మధ్యలో అనేక వేలాది మంది ప్రజలు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. అయితే ఈ భారతదేశంలో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది, భారతదేశంలో అనేక దేశాల్లో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి మనకు, భారతదేశానికి కానీ ఇతర దేశాలకు కానీ. ఇరాన్ యొక్క సరిహద్దుల గుండా, ఆ సముద్ర మార్గం గుండా, అక్కడ నుంచి హర్మూజ్ అనేటువంటి జలసంధి గుండా ఈ ఆయిల్ యొక్క నిల్వలో వస్తున్నటువంటి షిప్లు ప్రయాణిస్తూ ఉంటాయి. వాటిని వాళ్ళు నడవకుండా చేస్తున్నారు. దీనివల్ల ఆయిల్ యొక్క రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. ఇట్లాంటి యుద్ధాల వల్ల అనిశ్చిత వాతావరణం ఏర్పడి, ఒక భయకంపిత వాతావరణం ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి. అన్ని రకాలుగా, అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యుద్ధాల కారణంగా మాకు సంబంధం లేని, మనకు తెలియని యుద్ధాల కారణంగా మనము ఆర్థికంగా, అంటే ధరలు పెరగడం వల్ల, సరుకులు సరైన సమయంలో సరైన విధంగా రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు, ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ యుద్ధాలు కేవలం యుద్ధాలుగా మధ్య జరుగుతున్నట్టుగా మనకు కనబడుతున్నాయి, కానీ మొత్తం ప్రపంచ ప్రజలందరికీ కూడా వీటి యొక్క ప్రభావం, భారం పడుతుంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలను ముక్తకంఠంతో ప్రజలందరూ కూడా ఖండించాలి. దేశాల మధ్యలో విభేదాలు కనుక ఉన్నట్లయితే, రాజ్యాల మధ్యలో గొడవలు కనుక ఉన్నట్లయితే, ఐక్యరాజ్య సమితి ఉంది, భద్రతా మండలి ఉన్నది, పెద్ద దేశాలు ఉన్నాయి. ఆ దేశాధిపతుల మధ్యలో కూర్చొని చర్చించుకొని సరైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ యుద్ధాలకు దారితీసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగడం, ప్రపంచాన్ని విభజన చేసే దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగడం దురదృష్టకరము. అంటే అమెరికా అగ్రాధిపత్యం ఏర్పడిన తర్వాత మొత్తం ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలనేటువంటి కాంక్ష అమెరికాలో బలంగా ప్రబలినది. మనం డొనాల్డ్ ట్రంప్ మాటల్లోనే మనం వింటాం, అగైన్ గ్రేట్, మళ్ళీ అమెరికా మళ్ళీ మేమే గ్రేట్, అంటే ముందు మేమే గ్రేటు, ఇప్పుడు మేమే గ్రేటు, రేపు కూడా మేమే గ్రేటు, ఎప్పుడు మేము ప్రపంచంలో గ్రేట్గానే ఉంటాం, గొప్పగానే ఉంటాం, మా పెత్తనమే నడవాలనేటువంటి దురహంకారము
అనేటువంటిది ఈ యొక్క యుద్ధ సందర్భంగా వాడిన మాటల్లో యుద్ధంలో మనకు కనబడుతున్నది. దీన్ని ప్రపంచ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది.